అక్క పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు? రేపు పొద్దున తీసుకొద్దాం అనుకుంటున్నా. నా కారణంగా నువ్వు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నావు అక్క. పాపం నిన్ను వదిలి వాళ్ళు ఎవరి దగ్గర ఉండాల్సి వస్తుంది. ఏం పర్వాలేదులే. ఆ రోజు నేను నీతో పాటు రాకుండా ఉంటే అక్కడ నువ్వు ఒంటరిగా ఉండేదాన్ని. అప్పుడు ఏం జరుగుండేదో. నీ ఇంట్లో పనివాళ్లుగా చేరిన దొంగ విధం ఖచ్చితంగా నీ ప్రాణాలకి ముప్పు తెచ్చుండేవాడు. పోలీసులు వాళ్ళని ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిది. అలాగే ఆ విజయ్ కూడా. ఇప్పుడు నాకైనా వాళ్ళకన్నా విరోధులు ఎక్కువగా ఉన్నారక్క. నువ్వు నీ సంసారం చూసుకుంటావా, లేకపోతే పిల్లల్ని బావుని గాలి వదిలేసి నన్ను నా విరోధుల వారి నుండి కాపాడుతూ కూర్చుంటావా? రెండూ నా బాధ్యత. మీ బావగారికి ఏదో ఆఫీస్ పని తగిలి క్యాంప్ కి వెళ్లాల్సి వచ్చి పిల్లల్ని వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళారు. ఆవిడ నాతో ఎలా ఉన్నా పిల్లల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎంత ప్రేమగా చూసుకున్నా నీ దగ్గర ఉన్నట్టుగా ఉంటుందా అక్క? ఏం చేయమంటావు? సవితక్క ఇక్కడ ఉండుంటే ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు. తనేమో కాపురం చెడిపోయి కట్టుకున్న వాడిని వేరే ఆడదానికి వదిలిపెట్టి కృష్ణమోహన్ మావయ్య దగ్గర వెళ్లి ఉంటుంది. ఏమిటి అందరి జీవితాలు ఇలాగే ఏడుస్తుంది? సర్లే, టైం 11 అవుతుంది. పడుకో. నేను రేపు పొద్దునే 10 వాళ్ళకి వెళ్లి పిల్లల్ని తీసుకొస్తాను. ఏదైనప్పుడు ఎవరు ఫోన్ చేశారు? మహాలక్ష్మి గారు ఈ టైంలో ఎందుకు చేశారు? చెప్పండి అమ్మా. ఇంత రాత్రి వేళ ఫోన్ చేశారేంటి? జరగకూడదు ఏదైనా జరిగిందా? నిజమా అమ్మా? మీరు చెప్పేది నిజమేనా? ఆ ఊరి పేరు ఏంటన్నారు? అలాగేనమ్మా, నేను రేపే అక్కడికి వెళ్తాను. అసలు మీకు కలిసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. ఏమిటి సంధ్య, ఏమైంది? మహాలక్ష్మి గారు ఏమన్నారు? చాలా మంచి విషయం చెప్పారక్క. ఇక్కడికి 50 కిలోమీటర్ దూరంలో బీబీ నగర్ అనే ఏదో ఊరుందంట కదా? ఉంది. అయితే నీరజ్ ఆ ఊర్లోనే ఉన్నాడంట. అవునా? ఈ విషయం ఆవిడకిలా తెలిసింది? 1 నెల క్రితం వాళ్ళ ఊరు అతను నీరజ్ అక్కడ చూశాడంట. ఆ విషయం ఈ రోజు వచ్చి మహాలక్ష్మి గారితో చెప్పాడంట. ఆ విషయం తెలిసిన వెంటనే మహాలక్ష్మి గారు నీరజ్ ని వెతకడం కోసం 4 మనుషుల్ని ఆ ఊరికి పంపించారంట. కావాలంటే నన్ను కూడా ఆ ఊరికి వెళ్లి నీరజ్ కోసం వెతుకున్నాను. అక్క, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలక్క. ఇప్పుడా? వద్దు, రేపు పొద్దునే వెళ్తూ. కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు అతను ఎలా గుర్తుపడతావు?
నువ్వెప్పుడు అతన్ని చూడలేదు, కనీసం అతని ఫోటో అయినా నీ దగ్గర లేదు. అక్కడికి వెళ్తే ఏదో ఒక విధంగా తెలుసుకోగలననే నమ్మకం నాకుంది. పైగా మహాలక్ష్మి గారు పంపించిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను తెలుసుకునే వీలుంటుంది కదా. ఏదేమైనా చాలా మంచి వార్త విన్నా. ఇప్పుడే నీలో ఇంత సంతోషం కనిపిస్తుంది. రేపంతా సవ్యంగా జరిగి నువ్వు నీరజ్ని కలిస్తే ఇంకెంత సంతోషిస్తావు. కలుస్తానక్క, నేను నీరజ్ని తప్పకుండా కలుస్తాను. నిండు మనసుతో కొలిచే వాళ్ల కోసం ఆ దేవుడు ఎలాగైతే ప్రత్యక్షమవుతాడో అలాగే నీరజ్ కూడా నాకు కనిపిస్తాడు. తప్పకుండా నా ముందుకొస్తాడు. ఓ పంచేద్దాం సంధ్య. రేపు పొద్దున 6ంటికి వెళ్లి నేను పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసి పంపించేసిన తర్వాత మనం కారులో ఆ ఊరికి వెళ్దాం. నువ్వు నాతో వస్తావక్క? మరి తెలియని చోటుకి నేను ఒక్కదాన్ని ఎలా పంపిస్తాను అనుకున్నా? అది కాదక్క, ఈ పనులన్నీ చూసుకుని వెళ్లేసరికి లేట్ అవుతుందేమో. ఏం అవ్వదులే. రేపు ఉదయం 10 గంటలకల్లా మనం అక్కడ ఉండొచ్చు. పడుకో. వాళ్ళు మాట్లాడుకున్నదంతా విన్నావుగా. వాళ్ళు ఎవరో నీరజ్ కోసం వెతుకుతున్నారు. వాడి కోసం వాళ్ళు రేపు బీబీనగర్ వెళ్దామనుకుంటున్నారు. మనం వాళ్ళని అక్కడే అటాక్ చేస్తే బెటర్. ఇక్కడైతే రిస్క్. మనం అటాక్ చేయగానే వాళ్ళు కేకలు పెడతారు. అపార్ట్మెంట్ ఉన్న జనమంతా పోగవుతారు. వాళ్ళు దొరకకుండా తప్పించుకోవడం కష్టం అవుతుంది. అందుకే రేపు వాళ్ళు బీబీనగర్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దారిలో అటాక్ చేద్దాం. ఏమంటావు? నువ్వింకేం ఆలోచించద్దు. నేను చెప్పిందే బెటర్. సైలెంట్ గా వెళ్ళిపోదాం రా. ఈ రాత్రికి ఈ కాంపౌండ్లోనే ఎక్కడైనా మకాం పెడతాం. రేపు పొద్దున్న వాళ్ళు బయలుదేరగానే ఫాలో అవుదాం రా.